వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. పాడేశాను. బాలు గారితో కూడా పాడేశాను. పాడాను ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్ బాలు గారిది? సార్. హీఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. హీస్ జస్ట్ లైక్ ఏ చైల్డ్ సార్. హీఈస్ ఎ చైల్డ్ విత్ చిల్డ్రన్. హీఈస్ ఎన్ అడల్ట్ విత్ అడల్ట్స్. యూ నేమ్ ఇట్. హీస్ ఎ వాటర్. ఏ గ్లాస్ లో పోస్తే గ్లాస్ లో ఉంటారు, పెద్ద గంగాళంలో పోస్తే గంగాళాశయంలో ఉంటారు. చాలా ఎంకరేజ్ చేశారు సార్. స్వరాభిషేకం నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాలు సార్ పోయాక ఒక స్కెడ్యూల్ దాకా పాడగలిగాను. ఆ తర్వాత ఐ కుడెంట్ సింగ్. ఆ స్టేజ్ మీదకి ఎక్కితే ఏడుపు వచ్చేసి ఇంకా పాడలేక నేను గ్యాప్ తీసేసుకున్నాను. అంటే నా డిఫికల్ట్ టైమ్స్ లో ఉన్నా సార్ బాలు సార్. ఓకే. చాలా ఎంకరేజ్ చేశారు, నన్ను దానిలోంచి బయటికి తీసుకొచ్చారు, పాడించారు. మళ్ళీ ఏంటి అంత డిఫికల్ట్ టైం మీ లైఫ్ లో? పెళ్లి కాకముందా, పెళ్ళైన తర్వాత? పెళ్లి కాకముందే సార్. పెళ్లి కాకముందే. పెళ్ళయ్యాక మా వాడు ఉన్నాడు కదా నాకు. పెళ్ళయ్యాక కూడా ఉన్నారు సార్ వాళ్ళు సార్. కరోనా వచ్చింది కదా, ఆ కరోనా వచ్చిన అది రావడానికి కారణం అంటే రావడానికి రీజన్ ఏంటంటే బిఫోర్ అది ఏదో ప్రోగ్రామ్ కి రిహార్సల్ జరుగుతుంది, నన్ను దింపమనింది. ఆయనతో పాటు 2 పాటలు పాడుతోంది, నన్ను దింపమనింది. అక్కడ దింపాను. దింపగానే లోపలికి వెళ్ళి వెంటనే ఫోన్ చేసింది, బాలుగారు రమ్మంటున్నారు ఒకసారి రా అర్జెంట్ గా అని. అబ్బా నేను షార్ట్ లో ఉన్నా, ఎలా కలవాలని. సరే అని లోపలికి వెళ్ళాను. ఏంటబ్బాయి బాగున్నావా, అంత బాగుందా, ప్రణవి అంత బాగుందా, బాగా చూసుకుంటున్నాడా అని చక్కగా మాట్లాడారు ఆయన. సరే నన్ను కలుస్తాను. పాపది అప్పుడు ఫస్ట్ బర్త్డే ఉందన్నమాట. ఫస్ట్ బర్త్డే అయ్యింది. అయితే పాప బాగుందా అంత అన్నీ అడిగారు. సరే ఈసారి వీళ్ళు చూసుకొని వస్తానులేండి అని అన్నారు. అయిపోయింది, నేను వచ్చాను. వీళ్ళు ఆ నెక్స్ట్ డే అందరూ రామోజీకి వెళ్ళారు. సామజవరగమన షో రామోజీకి వెళ్ళారు. వెళ్ళి రిటర్న్ అయ్యారు. తినకి ఏమీ లేదు, ఫీవర్లు అట్లాంటివి తినకేం లేదు. కానీ అక్కడ మల్టిపుల్ సింగర్స్ కి కరోనా అని అనౌన్స్ అయింది. సార్ కూడా అనౌన్స్ అయింది. ఆయన వెళ్ళి మన ఫేస్బుక్ దీంట్లో పెట్టారు ఆయన వీడియో, నేను సేఫ్గా ఉన్నారని. అందరూ అనుకున్నారు అయ్యో సేఫ్గా ఉన్నారులే, పర్లేదు, హ్యాపీ అనుకున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ ఆయన హాస్పిటలైజ్ 45 days ఏమో హాస్పిటల్లో ఉండి చనిపోయారు. అంటే ఆ లాస్ట్ టైం అప్పుడు తిని పాడి ఇంట్రాక్షన్. అండ్ ఆ షెడ్యూల్ నేను పాడిన దాంట్లో మా షెడ్యూల్లో నేను బాలు గారు కలిసి పాడింది లాస్ట్ సాంగ్. దాంతో ఆ ఎపిసోడ్ అండి. ఏంటిది డిఫికల్ట్ టైమ్స్ లో ఆయన బాగా సపోర్ట్ చేశారు? మా అమ్మగారి క్యాన్సర్ వచ్చింది సార్. ఇప్పుడు సేఫ్ నౌ. వచ్చింది, నాకు తెలియదు, చెప్పలేదు. నేనేమో టూర్కి వెళ్ళిపోయాను, స్వరాభిషేకం టూర్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక మెల్లగా ఫోన్ చేసి మా నాన్నగారు చెప్పారు, అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉంది అని. అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉండడం ఏంటి, అమ్మ బాగానే ఉంది కదా, ఏమైంది అంటే అమ్మ క్యాన్సర్. అసలు అవుట్ అయిపోయా ఫ్యూజుల్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? చెప్తే నేను వెళ్ళాను కదా, ఐ విల్ బి దేర్. ఇలా ఎందుకు చెప్పారు అంటే అమ్మ ఒకటే, నువ్వు ఒక ఆర్టిస్ట్వి, పర్ఫామ్ చేయాలి అక్కడికి వెళ్ళి. అమ్మ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నాకు కాలు ఇరిగింది, నాకు గోరిపోయింది, ఏంటి ఇవన్నీ అన్ప్రొఫెషనలిజం. ప్రొఫెషనల్గా ఉండున్నది, ప్రొఫెషనల్గా ఉండు, వెళ్ళి నోరు మూసుకుని పాడు. ఓకే, ఇలాగే చెప్పారు. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. లాబీలో కూర్చుని ఏడ్చేసాను బాగా. లండన్లో ఉన్నాం మేము. బాగా ఏడుస్తుంటే వచ్చి ఏంట్రా ఏమైందంటే అమ్మ క్యాన్సర్, నాకు చెప్పలేదు, ఏమవుతుందో నాకు తెలియదు అని బాగా ఏడ్చాను. సార్ నమ్మరు, ఆ టూర్ మొత్తం అతుక్కుని ఉన్నారు సార్. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఐ హ్యాడ్ మై మీల్స్ విత్ హిమ్. లంచ్ చేయడానికి వెళ్తే ఆయన నా రూమ్కి వచ్చిన రానన్న మనం లంచ్ చేద్దాం, నాతోనే లంచ్ చేసేవాళ్ళు, నాతోనే ఉన్నారు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చేంత వరకు అతుక్కుని ఉన్నారు సార్ ఆయన. ఒక్క నిమిషం కూడా నేను నవ్వకుండా ఉండలేదు ఆ టూర్ మొత్తం. ఆ 20-25 days ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ కెప్ట్ మీ హ్యాపీ. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సో గుడ్. ఐ హ్యావ్ పాజిటివిటీ నౌ. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్, బట్ బికాస్ ఆఫ్ హిమ్ I'm very nice. అంత మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు స్వరాభిషేకం చేయలేదు. I can't imagine that stage without him. I cannot sing without him. I can't. నేను ఇంకెప్పుడు ఆ సెట్కి వెళ్ళలేను, నేను చూడలేను, నేను పాడలేను సార్. ఓకే.
సో అప్పుడున్న సింగర్స్ మీ టైంలో ఎక్కువ మీరు ఫ్రెండ్స్ అంటే ఎవరని చెప్తారు? లైక్ సార్ నాకు పోటీ singers ఉంటుంది, లో- అట్ ద సేమ్ టైం అన్నీ ఉంటాయి కదా. సార్ నాకు సింగర్స్ లో నా బెస్ట్ ఫ్రెండ్, నేను అన్ని షేర్ చేసుకునేది. ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చే సింగర్ ఒకటే ఒక సింగర్, సాహితి. ఓకే. సాహితి గాలిదేవరా. షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు, రాకేష్ అండ్ రాకేందు మౌలి. రాకేష్ ఇస్ అ కీబోర్డ్ ప్లేయర్. హీ వర్క్స్ ఫర్ బిగ్ లేబుల్స్ అండ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ యు నో రాకేందు మౌలి, ఈస్ అ రైటర్. వెన్నెలకంటి వీళ్ళంతా అబ్బాయి. ఫ్రెండ్స్ కదా, మిగతా వాళ్ళంతా ఎవరు? గీతా మాధురి, అయ్యో అందరూ ఫ్రెండ్సే సార్. మరి బట్ మాలవిక, బెస్ట్ శ్రావణ ఫ్రెండ్స్ భార్గవి. అంటే అయ్యో అందరూ నాకు ఫ్రెండ్సే సార్. వి టాక్, చక్కగా ఉంటాం, అన్ని చేస్తాం. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ ఎనీ వన్ సార్. ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. ఐ కెనాట్ టాక్, ఐ కెనాట్ గో బై మై సెల్ఫ్. నేను నా బబుల్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. నా పుస్తకం, నా సోఫా, నా మంచినీళ్ళు, నాకు అది చాలు. నాకు జెల్ అవ్వడము, నాకు కలవడం చాలా నాకు డిఫికల్ట్, నాట్ ఫర్ దెమ్. సో Okay. నాకు అలాగా నా బబుల్లోకి ఏంటి నువ్వు బయటికి రా, నువ్వు అసలు అని చొచ్చుకుని వచ్చి నన్ను కొట్టి ఈడ్చి పెట్టి కొట్టే నువ్వు రా నాతో అని చేసింది మాత్రం వీళ్ళు ముగ్గురు. ఓకే. ఎలా ఉండేది అంటే బాగా ఒక టఫ్ ఫైట్ లాగా ఉంటుందా? అంటే కాంపిటేటర్ గా ఫీల్ అవుతారు మిమ్మల్ని మిగతా సింగర్స్ ఆ టైంలో? మెలోడీ క్యూన్ కదా మీరు అప్పుడంతా. అయ్యో నాకు అంత సీన్ లేదు సార్. మంచి పాటలు సో వచ్చేది అంతా లాగేసుకుంటున్నారు ప్రణవి, మాకు తక్కువైపోయాయి అన్న అది ఉండేదా? అలా ఎప్పుడు యాక్చువల్లీ అలా ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే మేము అందరం ఒక అకాడమీ నుంచి వచ్చాం, విచ్ ఇస్ LMA, ఓకే. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. ఎవరెవరు? మా గురుగారు రామాచారి సార్. ఆ, సో ఆయన ఎప్పుడు మమ్మల్ని చాలా మంచి విలువలతో, మమ్మల్ని ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి మీకని అలాగే మమ్మల్ని తయారు చేశారు. ఇప్పటికీ మేము అలాగే ఉన్నాము. దేవుడి దయ వల్ల హేమావతి టీచర్ కానీ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గురువు గారు కానీ, మా రామాచారి సార్ కానీ ఎవరైనా ఒకటే చెప్తారు, ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరి వాయిస్ లిమిటేషన్స్ వాళ్ళవి, ఎవరి టింజ్ వాళ్ళది, ఎవరి వాయిస్ కల్చర్ వాళ్ళది. ఎవరికి వచ్చే పాటలు వాళ్ళకి వస్తాయి, అది మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఈ పాట పాడితే నాకు ఇచ్చేయండి, లేకపోతే ఇది చేసేయండి అని ఎప్పుడు ఎవరం అడగలేదు, ఎవరం చేయలేదు. మేము అలాగే వచ్చాము, అలాగే పెరిగాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. ఇప్పుడు గీత అయినా ఏదన్నా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా పాట నాకు బాగుంటుందంటే తను నా పేరు సజెస్ట్ చేస్తుంది. అలాగే నేను రెండు మూడు పాటలు గీత బాగుంటుందండి అని నాకు వచ్చిన పాటలు గీతకి ఇప్పించినవి కూడా ఉన్నాయి. ఓకే. సో వైస్ వర్సా. ఎప్పుడు మా జనరేషన్ లో మాత్రం నాకు తెలిసి మేము ఇప్పుడు అలా ఎప్పుడు కొట్టుకోలేదు. ఇంకా ఎంకరేజ్ చేసుకున్నాము. తనకి ఏదైనా అవార్డు వస్తే నేను ఫోన్ చేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటాను. నాకు నంది వచ్చినప్పుడు కూడా తను మొత్తం మెల్లమెల్ల అనౌన్స్ చేసింది, మీకు నంది వచ్చింది. సార్ ఫస్ట్ నాకు సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా ఈ పాటకు వచ్చింది సార్ ఫస్ట్ నంది. తర్వాత తూర్పు వెళ్లే రైలు అన్న ఒక సీరియల్ కి నంది వచ్చింది సార్. నంది వచ్చిన ప్రతి సాంగ్ పాడాలి ఇక్కడ మీరు ఇప్పుడు. ఊరికే ఇచ్చేస్తామా ఏంటి? అదే సినిమా సాంగ్ సార్. తూర్పు వెళ్లే రైలు నాకు గుర్తులేదే సీరియల్ సాంగ్. తర్వాత గీతాంజలి అన్న ఒక సీరియల్ కి, తర్వాత మనసు మమత ఈటీవీ మనసు మమత ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కి వచ్చింది 4 సార్లు 4 నందులు. సో తను ఆనందంగా చెప్తుంది, నేను కూడా గీతాకి ఫిల్మ్ఫేర్ వచ్చింది తెలుసా అని నేను కూడా చెప్తా. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్